ఆషాఢ బోనాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. లాల్ దర్వాజా బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. మహిళలు భారీగా బోనంతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ఇవాళ రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడాలని, హైదరాబాద్ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు మంత్రి కోమటిరెడ్డి. అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ అయిపోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటావా? 16 సీట్లల్లో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండ్రు. 70 ఏళ్ళ కింద సాగర్ కడితే ఒక్క గీత పడలేదు. వాగ్రానగర్ కడితే ఒకటి గీత పడలేదు. ఇది అందరూ కూడా నిపుణుల కమిటీ నేషనల్ మన NDSA వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజీలు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ KTR గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది ఫౌండేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే.